గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గణపతి నమః, ఐం సరస్వతి నమః, శివాయ గురువే నమః, జయ గురు దత్తాత్రేయ నమః. ఆపదారవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభిజనమాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జయ గురు దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను ఆలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి, ఈ యొక్క లగ్న చక్రవశాత్తు కానీ ప్రధానంగా రాశి వశాత్తు అయినా కానీ ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం యోగం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి అంటారు. ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల, ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా విగ్రహ ప్రామాణికం అంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి. ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి. శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అన్నమాట. మరి వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేవి ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే సారిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం, ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం, నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య యజ్ఞాధికతలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. మీ కులదేవం ఎవరో తెలుసుకోండి. ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి. మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు. కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు, కొంతమంది పోచమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు, కొంతమంది మావుళ్ళమ్మ అంటారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు, ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా. ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు, విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి. లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ట మార్గం అంటే 3 అంగుళాలు మందం ఉంది, 3 ఇంచెస్ అంతా కూడా 3 ఇంచెస్ అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానైవేద్యం పెట్టుకుని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో తీసిన మహానైవేద్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. యజ్ఞాది కృతులు చేసే దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది. విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడు అంతా కూడా నిర్వికార నిరాకార నిర్భయ రూపుడు అన్నమాట. దేవుడికంతా కూడా ఆకారం లేదు. అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది, దైవ శక్తి కలుగుతుంది, దైవ చింతన కలుగుతుంది. తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల, దేవత ఆరాధన చేయడం వల్ల, భగవత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కోటి యజ్ఞాపతి ఫలితం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. మంచి సుఖమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశులు కానీ మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళు కానీ
విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల, ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల మనకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకు విశేషంగా కూడా ఏ దేవతార్చన చేయడం వల్ల, ఇష్ట దేవతారాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది, ఆకస్మిక ధనయోగం సిద్ధిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే కనుక కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులు శివారాధన చేసుకోవడం వల్ల, వెండిది శివలింగం చిన్నదేమైనా తెచ్చుకొని ఇంట్లో ఆరాధన చేసుకోవడం వల్ల, మీ ఇంట్లో ఆచారాన్ని బట్టి పూజ చేసుకోవడం వల్ల, ఇంట్లో ఆచారం అంతా కూడా తరతరాలుగా చేసే పూజా విధానంలో భాగంగా ఈ పూజా విధానం చెప్తున్నాం. మీ ఇంట్లో శివలింగ అర్చన విధానం ఉంటే, ఆచారం ఉంటే కనుక శివలింగాన్ని చిన్నది ప్రామాణికంగా 2 ఇంచులు కానీ 3 ఇంచులు ప్రామాణికంగా ఉండే విధంగా చిన్నగా ఉండే విగ్రహాన్ని అంతా కూడా తెచ్చుకొని వెండి విగ్రహాన్ని తయారు చేసుకొని వెండి విగ్రహాన్ని తెచ్చుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక వైష్ణవారాధన మాకు ఆచారం ఉంది, మీకంతా కూడా శివలింగ అర్చన విధానం అంతా కూడా మాకు ఆచారం లేదు అనుకుంటే కనుక విశేషంగా మీరంతా కూడా హనుమతారాధన చేసుకోవచ్చు. హనుమంతుడి విగ్రహం అంతా కూడా చిన్నది ప్రామాణికంగా తెచ్చుకొని కానీ, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానీ చిన్నది వెండిదైనా కానీ తెచ్చుకొని కానీ, లేదు రాగిదైనా బ్రాస్దైనా చిన్నదైనా కానీ తెచ్చుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న విగ్రహాలన్నీ కూడా అమ్ముతుంటారు కానీ మనకి బ్రాస్ విగ్రహాలన్నీ కూడా అమ్ముతుంటారు. అటువంటి విగ్రహాన్ని కూడా తెచ్చుకొని ఇంట్లో స్థాపన చేసుకొని మహానిధం లాగా పులిహోర దద్దోజనం నివేదన చేయడం వల్ల కానీ అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. వారానికి 3 సార్లు నివేదన చేస్తూ ఉండాలి. అంటే పెద్ద విగ్రహాలు ప్రామాణికంగా ఉంటే కనుక, నిత్య దేవతార్చన ఆచారం ఉంటే కనుక, వైదిక సాంప్రదాయంతో మహానివేదన ఖచ్చితంగా చేస్తుంటారు. వేద బ్రాహ్మణత్వం అంతా కూడా ఖచ్చితంగా చేస్తుంటారు. యజ్ఞాధికృతులు చేస్తుంటారు. అక్కడంతా కూడా ఎటువంటి దోషం ఉండదు. కానీ ఖచ్చితంగా మీరు చేయవలసిన విధానం ఏంటంటే, ఖచ్చితంగా మీరంతా కూడా తందో ఫలమో నివేదన చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా బెల్లం పానకమైన నివేదన చేయాలి ఖచ్చితంగా మీరంతా కూడా. తద్వారా మీరంతా కూడా దేవతార్చన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగము రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. మహాలక్ష్మి ఆరాధన ఎవరైతే చేసుకుంటారో మహాలక్ష్మి విగ్రహాన్ని అర్చన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కులదేవత ఆరాధన శ్రేష్టమైన ఆరాధనగా చెప్పడం జరుగుతుంది. కులదేవత ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలతోటి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి సహస్రనామ పట్టణం అంతా కూడా చేసుకోవడం, ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాలతోటి కుంకుమార్చన లాగా చేస్తుండడం, మహాలక్ష్మి సహస్రనామాన్ని వింటూ ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారత్వంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం, ప్రధానంగా తెల్ల గుమ్మడికాయని అంతా కూడా బ్రాహ్మణత్వంకి దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోషం నివారణ వినడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి దేవాలయంలో అంతా కూడా ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు ఆచరణ చేసుకుంటూ ఉంటారు. సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర ప్రీతికరంగా తిరుగు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా అంతా కూడా ఈ యొక్క శనిగులు దానం చేసుకోవడం ఒక రంగం ఉంటుంది. కేతు ప్రీతికరంగా ఈ యొక్క కేతుకి ప్రీతికరంగా విలువలంతా కూడా నానబెట్టిన విలువలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల శ్రేష్టమైన జీవితం, ఆఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి, ధనయోగం సిద్ధించడానికి, ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన విశేషంగా ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా చేయాలి. వివాహాలు శుభకార్యాలు కానీ, గృహప్రవేశ గృహయోగంలో అంతా కూడా ఖచ్చితంగా కులదేవత ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి. కులదేవత ఆరాధన చేయకపోతే కనుక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల బాధలు కానీ, చికాకులు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. కావున కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. శ్రీమాత్రేమ.